మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గ్రహాలు సబ్స్క్రైబ్ కుజ చేయండి. నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? మరి కుజుడు అంటే ధైర్య సాహసాలకి కారకుడు, గొడవలకి కారకుడు, ఉత్సాహానికి కారకుడు, క్రీడారంగానికి కారకుడు, ఆటలకు కారకుడు, వైద్యం, సర్జన్స్ కి, ఇట్లా చెప్పుకుని పోతే చాలా ఉంటాయి. మరి కుజుడు అంటేనే ఉత్సాహం. కుజగ్రహం 3, 6 భావాలకి కారకుడైన. ఓకే. మరి మీ జాతకంలో కుజగ్రహం ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం శుభగ్రహం అయ్యి కుజుడు నక్షత్రం మీద ఉంటే ఆ కుజుడు కూడా మీ జాతకానికి శుభుడైతే రెండిటికి మంచి ఫలితాలే ఉంటాయి. మరి కుజ నక్షత్రం భూతత్వం మృగశిర వృషభ రాశిలో, ఇదే మృగశిర మిథున రాశిలో వాయుతత్వం. ఇప్పుడు ఇలా 2 భావాలలో ఉన్నప్పుడు 2 భావాల తత్వాలు ఈ గ్రహం మీద ఉంటాయి కాబట్టి భూతత్వంలో కుజుడు మంచి ఫలితాలే ఉంటాయండి. వాయుతత్వం అనేటప్పటికి కుజుడు అంటేనే అగ్ని వాయువు. ఓకే. మరి చిత్తా నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది, మళ్ళీ తులారాశిలో ఉంటుంది. ధనిష్ట మకర రాశిలో ఉంటుంది, మళ్ళీ కుంభరాశిలో ఉంటుంది. ఇట్లా భూ వాయుతత్వాల్లో ఉంటాయి. ఓకేనా. మరి కుజ నక్షత్రం మీద కేతు ఉంటే కొంచెం ఇబ్బందులు పడతారు. హెడ్లైన్ ప్లానెట్ కేతువు, మరి కుజుడు తొందరపాటుతనం. అందుకని ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కుజ నక్షత్రం మీద కేతు ఉన్నట్లయితే జాగ్రత్త ఎంతైనా అవసరం. ఎందుకు అంటే వీళ్ళు తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. అందుచేత ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుజ మహర్దశ కానీ వస్తే 100%, కేతు మహర్దశ వస్తే 100% జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కుజ నక్షత్రం మీద శుక్రగ్రహం ఉంటే వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఇష్టపడిన దాన్ని మాత్రం వదలరు, చాలా సాధించే వరకు ఓకే ఉంటారు. కుజ నక్షత్రం మీద కానీ శుక్రుడు ఉంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ లవ్ మ్యారేజెస్ అవుతాయని చెప్తూ ఉంటారు. కానీ జాతకం పంచమాధిపతి ఎలా ఉన్నారు, సప్తమాధిపతి ఎలా ఉన్నారు, దీన్ని బట్టి మళ్ళీ చూసుకోవాలి. కుజ నక్షత్రం మీద రవి ఉంటే, రవి అంటేనే ఈగో ప్లానెట్, అహం, పొగరు, ఫాస్ట్నెస్ ఎక్కువ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అటాక్ అవుతాయి. కుజ నక్షత్రం మీద చంద్రుడు ఉంటే, చంద్రుడు మనకారకుడు. కుజ నక్షత్రం మీద ఉన్నప్పుడు మరి ఈ చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చు పొందుతారని నిన్నే చెప్పుకుని ఉన్నాం. వృషభ రాశిలో మృగశిరలో చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు అనుకోండి, అంటే తన సొంత నక్షత్రం కుజుడు కాదు, చంద్రుడు ఉన్నారనుకోండి, మంచి ఫలితాలే ఉంటాయి. వాయుతత్వంలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచనలకి వాటికి జాగ్రత్త వహించాలి. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇంకా కుజుడు కుజ నక్షత్రం మీద ఉంటే అది శుభాధిపత్యం వస్తే మంచి ఫలితాలే ఉంటాయి కుజుడికి. మరి కుజగ్రహం నక్షత్రం మీద బుధగ్రహం ఉంటే బుధుడు తెలివితేటలు, అతి చురుకైన వాడు ప్లస్ కుజుడు. ఈ చురుకుతనం మరింక యాడ్ అవుతుంది. దానివల్ల ఆ కుజుడికి శుభత్వం ఉంటే మీ జాతకంలో మంచి ఫలితాలే ఉంటాయి. కుజ నక్షత్రం మీద గురుగ్రహం ఉంటే, కుజ నక్షత్రం మీద గురుగ్రహం ఉన్నప్పుడు తెలివి, జ్ఞానం, ఉత్సాహం ఇవన్నీ తీసుకోండి. అంటే ఉత్సాహం అంటే కుజుడు, తెలివి, జ్ఞానం, మరి ఇంకా
ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఇలా తీసుకుందాం గురుడు అంటేనే. ఇవన్నీ ఉన్నప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి. కుజగ్రహం మీ జన్మలగ్నాన్ని శుభుడైతే ఈ మంచి ఇంకా యాడ్ అవుతుంది. పాపి అయితే పెద్దగా ఆలోచించాల్సిన పర్లేదు. గురుడు సౌమ్యం కాబట్టి, సౌమ్య గ్రహాలు కాబట్టి పర్వాలేదు. కుజ నక్షత్రం మీద రాహు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్లస్ గాలి. కుజ నక్షత్రం మీద శని భగవానుడు ఉంటే కుజుడు మీకు ఏ భావాధిపతి అయ్యారు, మరి శని కూడా ఏ భావాధిపతి అయ్యారు చూసుకుంటే, ఒకవేళ 2వ ఇంట్లో శని భగవానుడు ఉండి ధనిష్ట నక్షత్రం మీద ఉంటే ఇది కుటుంబం. ఓకే, అంటే ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యంగా మాట్లాడడం అనేది చాలా మంచిది. అదే వేరే 3వ స్థానం అనుకోండి, బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు సౌమ్యంగా ఉండాలి. సప్తమం అయిందనుకోండి, సమాజంతో సౌమ్యంగా ఉండాలి. ఇలాగ ఎందుకంటే శని భగవానుడు స్లో ప్లానెట్టే, కుజ నక్షత్రం మీద ఉన్నారు. ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కొంచెం ఆలోచించుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే చూడండి, ధనిష్ట నక్షత్రం 2 కూడా శని రాశుల్లోనే ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం 2 శని రాశుల్లోనే ఉన్నాయి. అట్లాగే ఈ రాశిలోనే కుజుడు ఉచ్చపడతారు మకర రాశిలో. అందువల్ల సపోర్టివ్గానే ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు పోలీస్ శాఖ వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని భగవాన్ డిసిప్లిన్, కుజుడు మరి మంచి ఉత్సాహవంతుడు. ఈ కాంబినేషన్ కొన్ని విధాలు బాగుంటుంది, కొన్ని విధాలు బాగోదు. మరి కుజ నక్షత్రం మీద ఇంకెవరున్నారండి? చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహు, శని అందరూ అయిపోయారు. ఇట్లాగా ఉంటాయి గ్రహాలు ఏ నక్షత్రం మీద. మళ్ళీ లాస్ట్లో చివరిగా చెప్పేది, మనకి ఒక దశ జరుగుతూ ఉంది, ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఈ దశానాథుడికి 3, 11, 5, 9 ఉన్నారా, వీరికి వారికి కేంద్రాల అయ్యాయా, ఇవి చూసుకోండి. దాన్ని బట్టి ఫలితాలు, ఆ దశానాథుడు ఆ భావాల నుంచి అందుకునే శుభ ఫలితాలు అవన్నీ ఎంతవరకు అందుకుంటామనేది తెలుసుకోవచ్చు. కానీ ఈ నక్షత్రం మీద ఇది ఉన్నప్పుడు, ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం ఈ నక్షత్రాధిపతి లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ నక్షత్రాధిపతి కారకత్వాలేంటి, ఆ నక్షత్రం అంటే గ్రహం అండి, ఆ గ్రహం ఏ ఏ కారకత్వాలు వహించి ఉంది, వీటిలన్నిటి మీద రవి అనుకోండి, వీళ్ళకి ఇలా కుజ నక్షత్రం మీద రవి ఉన్నప్పుడు లగ్నం మీద ఎక్కువ ఉంటుంది. కుజ నక్షత్రం మీద గురువు ఉన్నప్పుడు 2, 5, 9, 11 భావాల మీద ఉంటుంది. కుజ నక్షత్రం మీద రాహు ఉన్నాడు అనుకోండి, రాహు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి కారకత్వాలు బట్టి ఉంటుంది. కుజ నక్షత్రం మీద శుక్రుడు ఉన్నాడు అనుకోండి, కుజ నక్షత్రం మీద శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు ఏ భావాధిపతి అన్న దాని మీద ఆయా ఫలితాలు అప్పుడు మారుతూ ఉంటాయి. అట్లా అన్నమాట. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.